సో నాన్న సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కోసం ఐసీఐ వాళ్ళ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. సో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా హోమ్ బేస్డ్ ఎగ్జామినేషనే. అందరూ కూడా ఆన్లైన్ లింక్ ఒకటి ఇచ్చాడు. ఆ ఆన్లైన్ లింక్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం. సో సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్కి 2 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు, 3 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు యాక్చువల్గా. హోమ్ బేస్డ్ ఎగ్జామినేషను, సెంటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషను, అలాగే ఆప్ట్అవుట్ అని. సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి అలాంటి ఆప్షన్ ఏమీ లేదు, ఓన్లీ హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఆప్షన్. సో ఆ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వడానికి మీకు ఏదైతే లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడో ఆ లింక్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ని మీరు 18th నవంబర్ లోపు ఫిల్ చేయాలి. సో ఆ లింక్ క్లిక్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఎలా రిజిస్టర్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి, సో ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, రైట్. సో మోస్ట్ ఆఫ్ మీ అందరికీ కూడా మేబీ ఆధార్ కార్డు ఒకటే ఉండొచ్చు. సో ఆధార్ కార్డు లేదా మీకు రిజిస్ట్రేషన్ టైంలో, సిఎంఏ రిజిస్ట్రేషన్ టైంలో మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఐడి కార్డు ఇచ్చి ఉంటారు. సో ఆ స్టూడెంట్ ఐడి కార్డు కానీ, రైట్. సో ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఏ సిస్టమ్ నుంచి అయితే, లేకపోతే ఏ ఫోన్ నుంచి అయితే, లేకపోతే ఏ ట్యాబ్లెట్ నుంచి అయితే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ డివైస్ నుంచి మాత్రమే, రైట్, మీరు రిజిస్టర్ చేసుకోండి, రైట్. ఇప్పుడు ఏది పడితే ఆ సిస్టమ్ నుంచో లేకపోతే దేని నుంచో కాకుండా మీరు ఈవెన్ మొబైల్ నుంచి కూడా రాయొచ్చు ఎగ్జామినేషన్, కంప్లీట్లీ ఎంసీక్యూస్. సో మీరు జస్ట్ ఏబిసిడి సెలెక్ట్ చేయడం మాత్రమే. 50 ఎంసీక్యూస్ ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్లో. 2 మార్క్స్ ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. సో మీరు మొబైల్ నుంచి కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు ఏ డివైస్ నుంచి ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ డివైస్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను అన్న. సో మీకు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చింది నాన్న. సో అదే క్లియర్గా చెప్తున్నాడు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి పెట్టుకోండి, రైట్. అలాగే మీకు అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్, పవర్ కనెక్షన్ కూడా అన్ఇంటరప్టెడ్గా ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. సో ఆ లింక్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్త చదువుకోండి ఒకసారి. చదివిన తర్వాత నెక్స్ట్ నొక్కండి అన్న. సో ఇది మీకు రిజిస్ట్రేషన్. సో నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్, మీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇవ్వనవసరం లేదు. ప్రజెంట్ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడియే ఇవ్వండి. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా కూడా అదే ఈమెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి, రైట్, ప్రజెంట్ మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే వాడుతున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ టైంలో ఏది ఇచ్చారో అదే ఇవ్వాల్సిన అవసరం లేదు. మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీ పేరెంట్స్ నెంబర్ ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. సో మళ్ళీ మీకు అది ఇవ్వకుండా మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో, ఒకవేళ ఇన్స్టిట్యూట్ వాడు మీకు ఏదైనా కాల్ చేయాల్సి వస్తే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీకే వచ్చేలాగా, రైట్, ఏదైనా లింక్స్ ఏమైనా పంపిస్తే మీకు తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్స్ పంపిస్తాడు. సో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అవన్నీ కూడా ఏ మొబైల్కి అయితే రావాలో ఆ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి, తప్పులు లేకుండా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, జెండర్ ఎంటర్ చేయండి, ప్రొసీడ్ విత్ రిజిస్ట్రేషన్ నొక్కండి, రైట్. సో ఈ విధంగా 18th నవంబర్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్న. మీకు స్కెడ్యూల్, సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ కూడా పెడతాడు అన్న, ఇంకా పెడతాడు, రైట్. సో ఓన్లీ హోమ్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే. 18th నవంబర్ లోపు ఖచ్చితంగా ఫామ్ ఫిలప్ చేయండి.